తీసుకొస్తుంది అంట. ఆల్రెడీ ఒక దండ వస్తుంది, దానికి తోడు కొంతమంది వచ్చి ఇంకా భయపెడతారంట. నేనే భయంలో ఉన్నంటే మళ్ళీ నువ్వు వచ్చి భయపడతావేంట్రా అంటాం. ఆల్రెడీ నాకు తెలుసు. అయినా కొంతమంది ఏంటంట, అది దురాత్మ పంపిస్తుంది నేను ఇంకా భయపెట్టడానికి. అక్కడి నుంచి కూడా కాదు, ఇక్కడి నుంచి వస్తుంది. ఏంటి ఇట్లయిందా, యూట్యూబ్లో చూశాను, చిన్న గడ్డ వచ్చిందంటే అది క్యాన్సర్ ఏమో, టెస్ట్ చేయించుకో అంటారు. అప్పటి వరకు నీకు క్యాన్సర్ అని తెలియదు, ఇది చెప్పగానే కొత్తగా క్యాన్సర్ అని డౌట్ వస్తుంది. ఉద్యోగాలు పోతున్నాయంట, అందరి ఉద్యోగాలు పీకేస్తున్నాయంట, నువ్వెక్కడ పని చేస్తున్నావు? అప్పటి వరకు భయం లేదు. ఇలాంటి వాళ్ళు వచ్చి ఇలాంటి వార్తలు ఇవ్వగానే ఏమవుతుంది, లేనిపోని భయాలన్నీ కూడా మనకు పెట్టడానికి చూస్తారంట. కొంతమంది ఉంటారు, దురాత్మ వాడుకుంటుంది ఇంకా భయాన్ని మీ జీవితంలో ఎక్కువగా చేయడానికి. యెహోషువపాతు కూడా ఆ రోజు అలాంటి మాటలు విన్నప్పుడు 3వ వచనంలో చూడండి, అందుకు యెహోషువపాతు భయపడ్డాడంట. మాటలు విన్నప్పుడు, శత్రువు వచ్చినప్పుడు, దాడి జరిగేటప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు, పరిస్థితులు వచ్చినప్పుడు భయం వస్తుంది. కానీ ఈ వాక్యంలో నాకు అన్నిటికంటే నచ్చింది ఏంటంటే, భయపడను అని అక్కడి నుంచి ఆ వచనం ఆపేయలేదు, భయపడి అని ఇంకా ఆ వచనాన్ని కొనసాగిస్తున్నాడు. సో ఈరోజు కూడా భయపడుతుంటే భయపడుతున్నాను అని అక్కడే ఆగిపోవద్దు, ముందుకు కొనసాగాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలి. యెహోషువపాతు ఏం చేశాడంట, భయపడి యెహోవా యొద్ద విచారణకు. భయం ఉన్నవారు భయముతో అక్కడ కూర్చోవద్దు, కానీ దేవుని యొద్దకు రావాలి అంట. హల్లెలూయా. సో ఆ భయముతో ఫుల్ స్టాప్ పెట్టకూడదు. భయము తర్వాత కూడా దేవుడు కార్యము చేయగలడు. సో ఈరోజు దేని గురించి భయపడుతున్నావో నాకు తెలీదు, కానీ నేను భయపడుతున్నాను అని అక్కడ ఫుల్ స్టాప్ పెట్టకండి. ఇంకా ఆ వచనము ముగించలేదు, ఇంకా ఆ వచనము ఆగిపోలేదు. నీ జీవితంలో కూడా ఇంకా ఆ కథ అక్కడికి ఆగిపోలేదు. భయపడ్డావు, పరిస్థితిని బట్టి భయపడ్డావు, రిపోర్ట్ని బట్టి భయపడ్డావు, పక్కింటి వారు చెప్పిన మాటను బట్టి భయపడ్డావు, న్యూస్ చూసి భయపడ్డావు, ఏదో చూసి భయపడ్డావు. భయపడి, అందరూ అనండి, భయపడి అక్కడితో ఆగట్లేదు అనండి. హల్లెలూయా. సో భయపడకుండా ఆయన ఏం చేశాడో చూడండి. యెహోషువపాతు భయపడి యెహోవా యొద్ద విచారించకు మనస్సు నిలుపుకొని